నిన్న సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఒక వార్నింగ్ అనుకోవచ్చు స్పీకర్కి. ఆ 2 పిటిషన్లపై 3 వారాల్లో తేల్చండి, లేదంటే కోర్టు ధిక్కరణను ఎదుర్కొంటారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీం హెచ్చరిక. పిటిషనర్లు కోరడంతోనే వాయిదా, మరో 3 వారాల సమయం ఇవ్వండి. స్పీకర్ ఆఫీసు తరపున స్వింగి అభ్యర్థన. వాస్తవాలు వక్రీకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలతో విచారణకు సంబంధమే లేదు. బీఆర్ఎస్ న్యాయవాది మోహిత్ రావు అలాగే తుది నిర్ణయం కోసం నిజాయితీగా కృషి చేస్తున్నాం. అసెంబ్లీ కార్యదర్శి అఫిడవిట్లో ఆయన చెప్పిండు. ఇది అయ్యేటువంటి ముచ్చటేనా? సరే 3 వారాల్లో తేలుస్తారు కావచ్చు, కానీ ఏం తెలుస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏం లేదు. అది అందరికీ తెలిసినటువంటి జవాబే. నువ్వు తేల్చేది ఏముండదు. 10 మందికి 10 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అని తెలుస్తాం. ఇప్పటి వరకు 8 మంది విచారణ అయిపోయింది. 8 మందిలో 8 మందికి 8 మంది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జెండా కప్పుకోలేదు, ఏమీ లేదు, ఎట్లాంటి ఆధారాలు లేవు అనేది స్పీకర్ చెప్పిండు. ఆల్రెడీ తేల్చేసిండు, క్లీన్ చిట్ ఇచ్చేసిండు 8 మందికి. కేవలం 2 మిగిలిన కడియం శ్రీహరి, దానం నాగేందర్. మరి వీళ్ళ విషయంలో ఏదో సంచలనమైనటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకుంటాడా అంటే 100% తీసుకోడు. ఎందుకు తీసుకోడు అంటే, సరే స్పీకర్ అందరి పక్షాన మనిషి అని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఆయన గెలిచింది కాంగ్రెస్ పార్టీలో కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పీకర్గా కూకుంటాడు చైర్లో. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇటువంటి అంశాలు అనుకూలిస్తాయి. ఇక 3 వారాల తర్వాత ఎట్లా ఉంటుంది అనేది ఇక దేవుడెరుగు. ఇక బహిరంగంగా కనబడతా ఉన్నాడు ఎవరు? దానం నాగేందర్ కూడా మొన్న ఆయన అఫిడవిట్లు ఏమని చెప్పిండు, నేను బీఆర్ఎస్ మనిషిని అని చెప్పిండు. నేను బీఆర్ఎస్ మనిషిని అన్నాడు. అంతకంటే ముందేమో నేను కాంగ్రెస్ పార్టీని నేను మళ్ళీ ఉప ఎన్నికకు పోయేందుకు సిద్ధమని చెప్పేసి అప్పుడు మాట్లాడి. ఇవన్నీ ప్రజలకు కనబడతాయి కానీ స్పీకర్కి కనబడాయి. ఎందుకు కనబడాయి అంటే ఇక నేను చెప్పలేని మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్ల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. మిగిలిన 2 ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంత కాలం పడుతుందంటూ అసహనం వ్యక్తం చేసింది. 3 వారాల్లో మిగిలిన 2 పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు తేల్చి చెప్పింది. లేని పక్షంలో కోర్టు ధిక్కరణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు ఫిర్యాదు చేసింది. కానీ ఒక పక్కన సుప్రీంకోర్టు కొత్తగా ఏం కాదు, ఇక లేదో సుప్రీంకోర్టు హెచ్చరించింది, స్పీకర్ని వార్నింగ్ ఇచ్చింది. మొదటిసారి ఏం కాదు, ఇప్పటికీ 4-5 సార్లు వార్నింగ్ ఇచ్చింది. నువ్వు కొత్త సంవత్సరం ఎక్కడ చేసుకుంటావు తెలుసా అని చెప్పేసి కూడా అన్నది. నువ్వు తేల్చుతావా, నేను తేల్చాలని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చింది. అయినా కానీ ఇప్పుడు పొడిగించుకుంటూ ఇన్ని రోజుల పాటు లాక్కుంటూ వచ్చింది. ఇక 3 వారాల్లో మిగిలినటువంటి 2 పైన మీరు నిర్ణయం తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోవా, మీరు కోర్టు ధిక్కరణకి కేసును ఎదుర్కొంటావా అని చెప్పేసి నిన్న వార్నింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు స్పీకర్కు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ సంజయ్ ఖోరల్ నేతృత్వంలో ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, పిటిషనర్ల తరపున బీఆర్ఎస్ అంటే మోహిత్ రావు హాజరైన. అవతలి పక్షమే వాయిదా కోరిందట. మరి అవతలి పక్షం ఎట్లా కోరింది? ఎవరు? సింఘ్వి అంటాడు. ఇది స్పీకర్ కార్యాలయం పక్షాన వాదించేటువంటి సింఘ్వి ఏమని చెప్తున్నాడంటే అవతలి పక్షమే వాయిదా. అవతలి పక్షానికి ఏం అవసరం? మరి అవతల పక్షం అంటే బీఆర్ఎస్ వాళ్ళు వాయిదా కావాలని, అలాంటి వాళ్ళు పిటిషన్ వేసిన తొందరగా కావాలని వాళ్ళే అంటా ఉంటే మరి వాళ్ళు ఎందుకు వాయిదా కావాలని అడిగిళ్ళు? 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లకు సంబంధించి ఇప్పటికే 8 మందిపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. మిగిలిన 2 పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారని చెప్పారు. మరో 3 వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని, అవతలి పక్షమే సమయం కోరిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే మళ్లీ వాయిదా కోరడంపై కేటీఆర్ సహా ఇతర పిటిషనర్ల తరపు న్యాయవాది మోహిత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే స్పీకర్ 3 సార్లు వాయిదా కోరారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలతో ఈ అంశానికి సంబంధం లేదు, వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. జనవరి 16 తర్వాత కోర్టు వారికి 2 వారాల సమయం ఇచ్చింది. తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటామని అప్పుడు అంగీకరించిండు. జనవరి 30న విచారణ చేపట్టారు. నన్ను అఫిడవిట్ దాఖలు చేయమంటే 3 రోజుల్లోనే చేసిన. తర్వాత ఫిబ్రవరి 19కి వాయిదా వేసిండు. స్పీకర్ కేవలం 1 ఎమ్మెల్యేపై మాత్రమే విచారణ నిర్వహించి మిగిలిన 2పై వేసిన పిటిషన్ల విచారణలో ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని, ఇది సరికాదు. 1 ఎమ్మెల్యే అంటే దానంని ఉద్దేశించి మాట్లాడిన దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిండు.
6 నెలలు తిరగక ముందుకే ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారు. ఈ విషయంలో నిర్ణయించడానికి ఏమున్నది? మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచింది. కాంగ్రెస్ కండువా కప్పుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నానని అంటారు. ఇందులో తేల్చకపోవడానికి ఏమీ లేదు అని మోహిత్ రావు వాదించారు. ఏది కోర్టులో ఇది బహిరంగంగా కనబడతా ఉన్నది కదా. వాళ్ళు ఒకరేమో బీఫామ్ పైన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఒకరు పోటీ చేసిండ్రు. ఏది దానం నాగేందరు వాళ్ళ కూతురు ఎన్నికల ప్రచారంలో కడియం శ్రీహరి పాల్గొన్నాడు. వీళ్ళు ఇద్దరే కాదండి, మిగతా ఉన్నటువంటి 8 మంది వీడియోలు ఉన్నాయి మన దగ్గర. పార్టీ కండువా కప్పుకొని తర్వాత నాలుక మడతేసిండ్రు. మేము పార్టీ కండువా కాదు, అది 3 రంగుల కండువా ఒకరు దేవుని కండువా ఒకరని. మరి ఇంత బహిరంగంగా కనబడతా ఉన్నాయి. స్పీకర్ కావాలని కొంత ఆలస్యం చేస్తూ ఉన్నట్టుగానే ఎవరికైనా అర్థమవుతుంది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. గత విచారణలో స్పీకర్కు 3 వారాల సమయం కోరారని, అయితే ఏదైనా పురోగతి ఉందేమో చూడడానికి కోర్టు 2 వారాల సమయం ఇచ్చిందని జస్టిస్ సంజయ్ గుర్తు చేశారు. ఒక నిర్ణయం తీసుకున్నందున వారికి మరికొంత సమయం ఇవ్వడం సముచితమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో 3 వారాల సమయం ఇస్తున్నాం. ఈలోగా స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మేము కోర్టు ధిక్కరణ చర్యతో ముందుకెళ్తామని జస్టిస్ సంజయ్ హెచ్చరించారు. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేశారు. అలాగే కేసు విచారణ ముగిసిన తర్వాత న్యాయవాద వృత్తిలోని నైతికతపై జస్టిస్ సంజయ్ కరోల్ గుర్తు చేశారు. కోర్టు గదుల్లో జరిగే వాదనలను రికార్డు చేసి సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో పోస్టులు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలను రీల్స్ కోసం వాడుకోవద్దు, ఇది ఇప్పుడు ఒక కొత్త పరిశ్రమగా మారింది, ఇలా చేయకనని ఈతవు పలికారు. సరే, నిన్న ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఇది ఎక్కడి వరకు చేరిందంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్లు సైతం కూడా రీల్స్ చేసుకొని సోషల్ మీడియాలో ఆ పిచ్చికి వచ్చింది ఇప్పుడు అంతా కూడా. ఇక నిన్న ఒక ఆమె అయితే ఇద్దరు పోరగాలను ఏదో బాయిలో దింపి ఇట్లా రీల్స్ చేస్తాను. సరే, ఏదేమైనప్పుడు కూడా కోర్టులో ఈ రీల్స్ ఇవన్నీ కూడా బంద్ చేయాలి ఇవి అనేది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మరోసారి ఆయన ముగిసిన తర్వాత వాళ్ళందరితోటి నిన్న ఓ మీటింగ్ పెట్టి ఆ కోర్టు గదుల్లో జరిగేటువంటి వాటిని రీల్స్ చేయొద్దు, అవంతా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టొద్దు అని చెప్పేసి కొంత హెచ్చరించిండు. సరే, ఏదేమైనా కానీ ఈసారి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నామన్నటువంటి అదైతే మాట్లాడింది. నిజాయితీగా ప్రయత్నిస్తున్నాం. అసెంబ్లీ కార్యదర్శి అఫిడవిట్ ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తుది నిర్ణయం తీసుకోవడానికి తామెంతో నిజాయితీగా ప్రయత్నిస్తున్నామని అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలన్న నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు. 8 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తీర్పు వెలువరించామని, మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరులకు వ్యతిరేకంగా దాఖలైన దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వాటిపై విచారణ సాధ్యమైనంత వేగంగా జరిపి 6 వారాల్లోపు నిర్ణయం తీసుకుంటామని అభ్యర్థించారు. సో ఆయనేమో 6 వారాలు అడిగితే వాళ్ళు స్పీకర్ తరపున వాళ్ళు అడ్వకేట్లు వీళ్ళంతా 6 వారాలు కావాలంటే లేదు 3 వారాలే మీకు టైం ఇస్తున్నాం, 3 వారాల్లో ఖచ్చితంగా మీరు తేల్చండి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఈ 3 వారాల్లో ఏం జరుగుతుందంటే నాకు తెలిసి ఒక కడియం శ్రీహరి పైన ఏమైనా నిర్ణయం తీసుకుంటారు కావచ్చు. దానం నాగేందర్ పెండింగ్ ఉంటుంది. మళ్ళీ దానం నాగేందర్ కోసం ఇంకొక 3 వారాలు, మళ్ళీ ఇంకో 6 వారాలు అడుగుతారు, మళ్ళీ 3 వారాలు. దాని తర్వాత ఎన్నికల షెడ్యూల్, మళ్ళీ తర్వాత జడ్పీటీసీ, ఇదంతా కూడా ఇట్లా జరుపుకుంటూ పోవడం తప్పించి దీంట్లో ఒరిగేది ఏమి లేదు. సో ఇదంతా కూడా ఏకపక్షంగానే అది ప్రభుత్వ కనసనలో నడిచేటువంటి వ్యవహారం అంతా. సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉంటుంది, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుంటే ఏ నిర్ణయం తీసుకుంటే గదే ఉంటుంది, అంతిమంగా గదే ఉంటుంది, ఇంకేముంటుంది. సో మొత్తానికైతే మాత్రం 2 పిటిషన్లపై 3 వారాల్లో తేల్చాలి అని చెప్పేసి నిన్న సుప్రీం చెప్పినటువంటి అంశం.